జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. అమ్మ ఎవరికైనా అమ్మాయి, మనిషికైనా పక్షికైనా జంతువుకైనా ఎవరికైనా అమ్మే కదండి. చూడండి అక్కడ కోడిపిల్ల ఎలా ఉందంటే, అక్కడ ఉరుములు వస్తున్నాయి బయట. నేను కారు కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను. అక్కడ కోడిపిల్ల చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. పైన ఉరుములు వస్తున్నాయని కోడి పిల్లల్ని పిలిచింది వాళ్ళమ్మ. గబాబా వచ్చేసి రెక్కల కింద దాక్కున్నాయి. వాళ్ళ అమ్మ మీదకి ఆ కోడి పైన ఎక్కువ నుంచున్నాయి. అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రెక్కలు అలా విప్పింది. ఆ రెక్కల కింద 4, 5, 6 పిల్లలు ఉన్నాయండి. 6 దాక్కున్నాయి. చూడండి అలా కూర్చుంది వాళ్ళ అమ్మలాగా. వాళ్ళు చూసుకుంటుని పిలుస్తుంది. బయటకు వెళ్ళిపోతుంటే కోడి పిల్లల్ని పిలిచేసి ఆ రెక్కల కింద దాచేసుకుంటుంది. అలాగే ఆ పక్కన ఒక పెద్ద కోడి ఉంది, కొంచెం పిల్లలు పెద్దవి. వాళ్ళ అమ్మ కూడా వాటిని పిలిచి వాటి దగ్గరే కాపలా ఉందండి వాళ్ళ అమ్మ. ఆశ్చర్యం వేసింది. అమ్మ ఎవరికైనా అమ్మాయి కదా అనేసి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. బాబా ఇంకా ఉంటుందా అనేసి సడన్గా చూసాను అనమాట. ఇంకా ముందు చాలా జరిగాయి, అవన్నీ చూడలేదు. గబుక్కుని చూస్తే ఏంటని చూస్తే కోడి ఉరుములు వస్తున్నాయి. ఆ కోడి రెక్కల్లోంచి దాచేసుకుందాం పిల్లల్ని. చూడండి 6 పిల్లలు ఉన్నాయి రెక్కల కింద, కనిపించట్లేదు అని. ఆ పక్కన ఇంకో పెద్ద కోడి, కొంచెం పిల్లలు పెద్దవి. ఆ పిల్లల దగ్గరే కూర్చుంది. పిల్లలను చుట్టూరా పెట్టుకుని ఆ పిల్లల దగ్గరే కూర్చుంది. బయటకు వెళ్ళకుండాను పిలుస్తుంది రమ్మని కోడి పిల్లల్ని. ఆ పెద్ద పిల్లలు అయితే అమ్మ కారులో తిరుగుతూ అలా వస్తున్నాను అనమాట. నేను కారు కోసం వెయిట్ చేస్తున్నాను, ఆ కారు వస్తుంది అనేసి. చాలా ఆశ్చర్యం వేసిందండి. జగన్మాత కూడా అంతే కదా. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది చూస్తే. మనుషులకే కాదు, జంతువులకి పక్షులకి అన్నిటికీ అమ్మ ప్రేమ అలాగే ఉంటుందన్నమాట. ఆ పక్కన పెద్ద కోడి పిల్లలు అక్కడ కూర్చుని అలా చూస్తున్నాయి అనమాట. ఏంటి అనేసి చూస్తే పైన ఉరుములు వస్తుంటే కొంచెం బయటకు వెళ్తున్నాయి. మళ్ళీ ఉరుములు రాగానే ఈ కోడి అరుస్తుంది, మళ్ళీ వచ్చేసి రెక్కల కింద దాక్కుంటున్నాయండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకో కోడి పెద్ద కోడి పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు అన్నమాట. అదేమో వాళ్ళ అమ్మ గాతలు తిరుగుతున్నాయి. పిలుస్తుంది, వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళవట్లేదు. అది గాతలు తిరుగుతున్నాయి. మా డ్రైవర్ రాలేదు. అలా కూర్చుని ఆ వీడియో తీస్తూ వాటికి వేసి చూస్తున్నాను. వాటి భాష చూడండి, వాళ్ళ భాషలో పిలుచుకుంటున్నాయి. వాళ్ళ ఆ భాష అర్థమవుతాయి అనుకుంటా. పిలిస్తే ఆ పిల్లలు వచ్చేసి ఓవర్ రెక్కల కింద దాక్కుంటున్నాయి. లేకపోతే కొంచెం బయటకు వెళ్తున్నాయి ఉరుములు లేనప్పుడు. గట్టిగా సౌండ్ రాగానే అమ్మ కుక్క అంటుంది, వచ్చేసి రెక్కల కింద దాక్కుంటున్నాయి. ఇంకో అలా చూస్తుంటే పెద్ద కోడి పిల్లలు కూడా అలాగే ఉన్నాయి ఆ పక్కన. అవి కూడా అలాగే చూస్తుంటే వాడు అంకా పరిగెడుతున్నాయి. ఆ రెక్కల కింద కూర్చోవడం కాదు కదా, ఆ పిల్లల్ని దగ్గర పెట్టుకుని పిలిచింది. ఆ చిన్న చిన్న పిల్లలన్నీ దగ్గరగా వచ్చి నిలబడి గాతలో వెళ్ళిపోతున్నాయి అనమాట. చూడండి అది బయటకు వస్తున్నాయి, సౌండ్ రాగానే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అమ్మ చూడండి ఆ రెక్కలు ఇలా ఇప్పుతుంది అనమాట. రెక్కలు ఇప్పుతుంటే రెక్కల కింద దానుకోవడం, ఇరికి కూర్చుని పోతున్నాయి అమ్మ దగ్గర. అవి చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంది. దూరం దగ్గరికి వెళ్తే పారిపోతాయేమోనని మెల్లిగా దూరం నుంచి కూర్చుని చేరేసి కూర్చున్నాను అనమాట, తీయడానికి అన్నట్టు. చూస్తుంటే అలాగా ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు.